హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. పంచాయత్ సీజన్ 4 జస్ట్ ఈరోజు ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అయితే లేదు గైస్. తెలుగులో కావాలంటే శివరపల్లి అనే నేమ్‌తో అఫీషియల్‌గా రీమేక్ చేశారు. లాస్ట్ ఇయర్ సీజన్ 1 వచ్చింది. తెలుగులో కావాలంటే ఆ సిరీస్ చూడండి. ఈ పంచాయత్ సీజన్ 4లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 మినిట్స్ ఉంటుంది. జస్ట్ ఇందాక ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేశాను. ఫస్ట్ ఇంప్రెషన్ వై? ఎందుకు అనిపించింది? డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ఒక్కసారి రివ్యూస్ అన్ని చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా సీజన్ 4 ప్లాట్ ఏంటంటే సీజన్ 3 ఎండింగ్‌లో మన ప్రధాన్‌జీ ఉన్నాడు కదా! ఆయన మీద ఎవరో గన్‌తో దాడి చేస్తారు. ఇప్పుడు సీజన్ 4లో అది ఎవరో తెలుసుకోవాలి. అండ్ అలాగే ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి. సో లాస్ట్‌కి గన్‌తో ప్రధాన్‌జీని కాల్చింది ఎవరు? లాస్ట్‌కి ఎలక్షన్స్ గెలిచింది ఎవరు? అనేది బేసిక్‌గా సీజన్ 4 ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే టైమ్ పాస్ అయిపోద్ది గైస్. మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్‌కి నచ్చేస్తుంది. స్లోగా స్టార్ట్ అయ్యి కొంచెం కామెడీతో, కొంచెం ఫీల్ గుడ్ మూమెంట్స్‌తో అలా సాగిపోతుంది. ఇఫ్ మీరు డీటెయిల్‌గా అనలైజ్ చేస్తే ఫ్రాంక్‌గా చెప్పాలంటే డెఫినెట్‌లీ సీజన్ 4ని బలవంతంగా 8 ఎపిసోడ్స్ సాగదీశారనిపించింది. బట్ ఈ సిరీస్‌లో ఉన్న క్యారెక్టర్స్ ఎంత ఐకానిక్ అంటే ఎంత సాగదీసినా కూడా చూడాలనిపించేలా ఉంటాయి. అదే ఈ సిరీస్‌కి మెయిన్ హైలైట్. ఫస్ట్ ఎపిసోడ్ చూసిన వెంటనే ఫస్ట్ థాట్ ఇప్పుడు ఈ సిరీస్‌ని కాంటెంట్ కాకుండా సిరీస్‌కున్న పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి తీశారనే ఫీలింగ్ కలిగింది. నేను ఈ సిరీస్‌కి చాలా పెద్ద ఫ్యాన్ మామ. కరోనా టైంలో నాకే కాదు ఇండియా మొత్తంలో పంచాయత్ సీజన్ 1 చాలా ఫేమస్ అయింది. బట్ హానెస్ట్‌గా చెప్పాలంటే సీజన్ 4 పక్కా పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికే తీశారనిపించింది. అండ్ సీజన్ 3 కూడా చాలా వరకు ఫ్లాట్ గానే ఉంటుంది. కొన్ని సీన్స్ అయితే నిజంగా మామ ఒకటే ప్లేస్‌లో స్ట్రెచ్ చేశారు. ఇంకెంతసేపు లాగుతార్రా బాబు అనిపించింది. ఓకే. చాలా నెగెటివ్స్ చెప్పేసాను. ఇంకా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. అవి చెప్తాను. సీజన్ 2లో అంత ఎమోషనల్ ఎండింగ్ తర్వాత ఈ సిరీస్‌లో కామెడీని వెతకడం ఆపేసా గైస్. బట్ సర్ప్రైజింగ్‌లీ సీజన్ 4లో కొన్ని కామెడీ మూమెంట్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఎపిసోడ్ 2 అయితే చాలా హిలేరియస్‌గా అనిపించింది. అండ్ ఎండింగ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు మామ. సీజన్ 5 వస్తదంట. వెంకీ అదే మన ప్రధాన్‌జీ వాళ్ళ కూతురు ఉంది కదా! తను కన్ఫర్మ్ చేసింది. సీజన్ 5 వచ్చినా కూడా చూసే ఇంట్రెస్ట్ ఉంటదా అంటే డౌటే అని చెప్పాలి. సో ఓవరాల్‌గా మీకు పంచాయత్ సిరీస్ ఇష్టం ఉంటే ఈ సిరీస్‌లో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్‌లీ టైమ్ పాస్ కోసం చూసేయొచ్చు గైస్. బట్ ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువ పెట్టుకొని చూస్తే బావుంటుంది. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ టైమ్ పాస్ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్. రివ్యూ జెన్యూన్‌గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ అన్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.